నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తన పదవికి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కొంతకాలంగా పార్టీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. గుంటూరులో శ్రీకృష్ణదేవరాయలు మీడియాతో మాట్లాడారు. వైసీపీలో కొంత అనిశ్చిత ఏర్పడిందని, దానికి తాను బాధుడిని కాదని చెప్పారు. నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారని, దానికి తెరదించుతున్నట్లు తెలిపారు. ఈ 4.5 సంవత్సరాల్లో కూడా ఆనందం కలిగించింది. ఏదైతే ఎంపీ అంటే ఏదో 3 నెలలకో 4 నెలల్లో కనిపించే పరిస్థితి కాకుండా, మా ఎంపీ ఉంటే గుంటూరులో ఉంటాడు, ఉంటే జిల్లాలో ఉంటాడు, జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉంటాడు, లేకపోతే ఢిల్లీలో ఉంటాడు అనే విధంగా ఈరోజు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే పరిస్థితి ఈరోజు తీసుకురావడం జరిగింది. అయితే అనిశ్చితి నెలకొంది రాజకీయంగా. దానికి అది అనిశ్చితి క్రియేట్ చేయడానికి నేను చేసింది కాదు. ఏదైతే ఇప్పుడు పార్టీలో ఉన్నాను, పార్టీ సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ, అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తూ ఉన్నాను ఇమీడియట్ ఎఫెక్ట్. 4.5 ఏళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేశానని పేర్కొన్నారు. నర్సరావుపేట ఎంపీగా బీసీని నిలబెట్టాలనే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నారు. 4.5 సంవత్సరాలు కూడా నన్ను ఎంపీగా నర్సరావుపేట ప్రజలు 4.5 సంవత్సరాలు కూడా ఎంపీగా నన్ను నర్సరావుపేట ప్రజలు ఆదరించారు. ఈ 4.5 సంవత్సరాల్లో కూడా నర్సరావుపేటకి సంబంధించి, పల్నాడుకి సంబంధించి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో, 2019 మేనిఫెస్టోలో పెట్టామో, వాటికి సంబంధించినవి ఒకటొకటి పూర్తి చేసుకుంటూ రావడం జరిగింది. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో అత్యాధునిక వస్తువులతో ఏర్పాటు చేసిన వెంటిలేటర్ ఐసీయూను మంత్రి విడుదల రజని ప్రారంభించారు. మొత్తం 24 బెడ్స్తో ఈ ఐసీయూ అందుబాటులోకి వచ్చింది. కార్పొరేట్ హాస్పిటల్స్ కు దీటుగా ప్రభుత్వాసుపత్రులను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో అత్యాధునిక వస్తువులతో ఏర్పాటు చేసిన 24 బెడ్డెడ్ వెంటిలేటర్ ఐసీయూను ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, మేయర్ కావటి మనోహర్ నాయుడు, వైసీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 3 కోట్ల రూపాయలతో ఈ ఐసీయూను ఏర్పాటు చేసినట్లు మంత్రి రజని చెప్పారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో సీఎం జగన్ విప్లవాత్మకమైన నిర్ణయాలను వైద్య శాఖలో తీసుకుని అమలు చేస్తున్నారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం జరిగిందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనను మనం చూస్తున్నట్లయితే మన గుంటూరు జీజీహెచ్, మన మెడికల్ కాలేజ్కి సంబంధించి మనం 500 కోట్లతో 4 నేడు మన జీజీహెచ్ని ఏ విధంగా నిరంతర అభివృద్ధిని మనం చూస్తూ ఉన్నాం, ఏ విధంగా కూడా దీన్ని ప్రోగ్రెస్ చేస్తున్నామో మాతో పాటు మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. 24 బెడెడ్ ఐసీయూ, అడ్వాన్స్డ్ ఐసీయూని మనం ప్రారంభించుకోవడం జరిగింది. సుమారు 3 కోట్ల వ్యయంతో దీన్ని ప్రారంభించుకోవడం జరిగింది. అండ్ లైక్వైజ్ 25 lakhsతో మనకి సిఎస్ఆర్ డొనేషన్స్ కూడా ఇచ్చి సపోర్ట్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఒక చక్కటి ఈ అడ్వాన్స్ ఐసీయూని మనం ప్రారంభించుకోవడం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఏ మాత్రం కూడా కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్కి ఏ మాత్రం కూడా తీసుకోకుండా ఉన్నటువంటి ఈ అడ్వాన్స్ ఐసీయూని మనం ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో ఇంటికే డాక్టర్ వచ్చి వైద్యం అందిస్తున్నారని చెప్పారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో సీఎం జగన్ తీసుకొస్తున్న మార్పులు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని మేయర్ మనోహర్ అన్నారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యకి, వైద్యానికి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నటువంటి పరిస్థితి. వైద్య రంగంలో కరోనా 2 సంవత్సరాల కాలంలో అన్ని హాస్పిటల్స్ కూడా తనదైన శైలిలో ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, మరి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా కరోనాతో ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అన్ని రకాల వైద్య సేవలు అందించడంతో పాటు కరోనాను కూడా ఆరోగ్యశ్రీలో తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. నారా లోకేష్ జన్మదిన వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి. బృందావన్ గార్డెన్స్ లోని ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో పార్టీ నేతలు కోవెలమూడి నాని, రామాంజనేయులు, డేగల ప్రభాకర్ పాల్గొని కేక్ కట్ చేశారు. లోకేష్ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో టీడీపీ అధికారంలోకి వచ్చి యువతకు, రాష్ట్ర ప్రజలకు అండగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు బుజ్జి, బాబు,
మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మన్నవ సుబ్బారావు, పార్టీ నాయకులు కనపర్తి శ్రీనివాస్, ఉప్పటూరి పేరయ్య, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో మా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గౌరవనీయులు జయదేవ్ గారి స్వగృహం నందు ఘనంగా మా యువ నాయకుడు, మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు ఇక్కడ ఆఫీసులో ఘనంగా జరుపుకోవడం జరిగింది. భగవంతుడు దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్యాలు ఇచ్చి మరింత పేదవాడికి ఆకలిన వాడికి సేవ చేసే భాగ్యం కల్పించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మా యువ నాయకుడు, యువతకు యువగళము ద్వారా ఒక దశను నిర్దేశించినటువంటి మహానాయకుడు లోకేష్ బాబు గారి జన్మదినం ఈరోజు జరుపుకోవడం మా అందరూ అదృష్టంగా భావిస్తున్నాము. రాబోయే తరంలో మన యువతకు ఆయన వచ్చే ప్రభుత్వంలో 20 లక్షల ఉద్యోగాలు, ఆ ఉద్యోగం వచ్చేంత వరకు కూడా నెలకు 3,000 రూపాయలు వాళ్ళకి సహాయం అందించేటటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని భుజస్కంధాల మీద వేసుకొని యువతకు ఒక దారి చూపించినటువంటి నారా లోకేష్ బాబు గారి జన్మదినాన్న ఈరోజు రాష్ట్రం యావత్తు కూడా జరుపుకోవడం అనేటువంటిది మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా సంతోషకరంగా. జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ రథసారథి అయినటువంటి నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున ఇలా ఎంపీ గారి ఆఫీసులో అట్లానే అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర ద్వారా ప్రతి పేదవారి యొక్క బాధలు, ఇబ్బందులు అన్నీ కూడా బడుగు బలహీన వర్గాల యొక్క ఇబ్బందులు తెలుసుకొని రేపు రాబోయే ఎలక్షన్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావడం తథ్యం. నారా లోకేష్ గారి నాయకత్వంలో మీ అందరం కూడా బడుగు బలహీన వర్గాలకి అందరికి కూడా అండగా ఉంటూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి మీ అందరం కూడా కోరుకుంటూ, నారా లోకేష్ జన్మదిన వేడుకలు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా లోకేష్ విజయవంతంగా పాదయాత్రను పూర్తి చేశారన్నారు. లోకేష్ దిక్సూచిగా రానున్న రోజుల్లో ఏపీ అభివృద్ధి చెందుతుందన్నారు నజీర్. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మహిళలు కానీ, యువకులు కానీ ఈరోజు ఆయన జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నారా లోకేష్ గారు ఓటమినే విజయానికి తొలిమెట్టుగా భావించి రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఎటువంటి ఇబ్బందులు గురి చేసినా, అధికార పక్షం తొక్కేయడానికి ప్రయత్నించినా కూడా ఎక్కడ వెనక తగ్గకుండా రాష్ట్రంలో ప్రజలు ప్రతి వర్గానికి కూడా కలిసి వారి సమస్యల పట్ల పూర్తిగా అవగాహన చేసుకొని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి దిక్సూచితో రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం అగ్రగామిగా నిలవబోతా ఉంది. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కోవెలముడి నాని, రామాంజనేయులు, డేగల ప్రభాకర్, తాళ్ళ వెంకటేష్ యాదవ్, మాని, పలువురు కార్పొరేటర్లు కేక్ కట్ చేసి లోకేష్ కు విషెస్ తెలిపారు. యువగలం పాదయాత్ర ద్వారా లోకేష్ యువతకు మార్గదర్శకుడిగా నిలిచారన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారికి గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్లో 2024లో ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డికి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల జనాభా కూడా 2024లో మా మిత్రపక్షాలైనటువంటి తెలుగుదేశం, జనసేన పార్టీని గెలిపించి అధికారంలోకి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసే బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా తీసుకుంటున్నారని చెప్పేసి తెలియజేస్తూ, తెలుగు యువత ఆధ్వర్యంలో నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. బృందావన్ గార్డెన్స్ లోని దివ్యాంగుల వసతి గృహంలో జరిగిన కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ పాల్గొని కేక్ కట్ చేశారు. ప్రభుత్వ అరాచకాలకు బెదరకుండా తన యువగలం పాదయాత్ర ద్వారా లోకేష్ సంచలనం సృష్టించారన్నారు సాయి. రానున్న రోజుల్లో లోకేష్ మహానాయకుడిగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో
ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు. యువనేత, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కార్యకర్తల్ని కంటికి రెప్పలా కాపాడుకునే నాయకుడు నారా లోకేష్ గారి 41వ జన్మదినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అలాగే గుంటూరు జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో ముఖ్యంగా బృందావన్ గార్డెన్స్లోని ప్రభుత్వ అందుల వికలాంగుల వసతి గృహంలో పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా దివ్యాంగులకు, అందులకు సమక్షంలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా యువనేత నారా లోకేష్ గారు ప్రభుత్వ దాడులకు, ప్రభుత్వ అరాచకాలకు వెరవకుండా, బెదరకుండా 2100 గ్రామాలను పలకరించుకుంటూ పెద్ద ఎత్తున యువగళ్ళం పాదయాత్ర ద్వారా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సంచలనం సృష్టించారు. అదే నవశకానికి ప్రారంభమైంది. భవిష్యత్తులో కూడా ఎన్నో ఉన్నత పదవులు, తన తండ్రికి తగ్గ తనయుడిగా ప్రపంచవ్యాప్తంగా మరో విజనరీ లీడర్గా నారా లోకేష్ గారు భవిష్యత్తులో ఎదగాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు తెలుగు యువత ఆధ్వర్యంలో లాంగ్ లివ్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.